ఓట్ల వేటలో పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు ఇప్పట్లో ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాలు లేవు. జనాకర్షక పథకాల వల్ల ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటు అని 4 ఏళ్ల క్రితం సెలవిచ్చిన వారు ఇప్పుడు అదే దారి పట్టారు కనుక ఇతరులకు నరేంద్ర మోదీకి మధ్య గుణాత్మక మార్పేమీ లేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో సమాజమే అంటే పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ఆ పై వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల ఆదాయంలో సంక్షేమం వాటా ఎంత ఉండాలన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అవసరమైతే ఉద్యమం కూడా రావాలి. పన్నులు చెల్లించే వారికి ప్రయాణించడానికి సరైన రోడ్లుండవు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు, వైద్యానికి లక్షలు చెల్లించాలి. శుక్రవారం నాడు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ తాయిలాలను ప్రకటించినప్పుడు తామేదో ఘనకార్యం సాధించినట్లుగా ప్రధానమంత్రి సహా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమి తమను ఏమీ చేయలేదని, ఈ తాయిలాలతో మీకు చెక్ పెడుతున్నాం సుమి అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ సభ్యుల హావభావాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో సంక్షేమం పేరిట రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందున పార్టీలను దారిలో పెట్టే బాధ్యతను సమాజమే తీసుకోవాలి. ఇందులో భాగంగా హద్దులు దాటుతున్న సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలను నిలదీయాలి. ఎవడబ్బ సొమ్మని పంచిపెడుతున్నారు అని ప్రశ్నించాలి. మేం కష్టపడి సంపాదించి కడుతున్న పన్నులను మీ ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టే అధికారం మీకెక్కడిది అని నినదించాలి. అదే సమయంలో ఇప్పటి వరకు ఓటింగ్ కు దూరంగా ఉంటున్న వారు ఇకపై విధిగా ఓటింగ్ లో పాల్గొని హద్దులు దాటుతున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలి. సంక్షేమం కూడా వికటించే ప్రమాదం ఉందన్న భయం రాజకీయ పార్టీలో ఏర్పడకపోతే ఈ సంతర్పణ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక పథకం ఒక్కసారి మాత్రమే ఓట్ల పంట పండిస్తుంది. తర్వాత వచ్చే ఎన్నికలకు మరో పథకం తీసుకురావాల్సిందే. 2 రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ను కూడా ఆ పథకం ప్రయోజనం పొందుతూ కూడా 1989లో ప్రజలు ఓడించారు. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు ఆటకు అడ్డుకట్టు వేయడానికి సమాజమే పూనుకోవాలి. లేదంటే అభివృద్ధి చెందడం దేవుడెరుగు, మనందరి నెత్తిన అప్పుల కుప్ప పెరిగిపోతుంది. చేపలు పంచడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి అన్న చైనా సూక్తిని మన రాజకీయ పార్టీలు ఎప్పుడు తెలుసుకుంటాయో. ఇది